రెండు దేశాల బార్డర్ అంటే మనకు గుర్తొచ్చేది ఫెన్సింగ్, అలాగే గన్ పట్టుకున్న జవాన్లు, ఇంకా సీసీ కెమెరాలు. కానీ బార్డర్ సెక్యూరిటీ కోసం మొసళ్ళని, పాముల్ని వాడితే ఎలా ఉంటుంది? వినడానికి ఇదేదో హాలీవుడ్ మూవీ సీన్లా అనిపిస్తుంది కదా. కానీ మన BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇల్లీగల్గా మన దేశంలోకి చొరబడే వాళ్లకు అడ్డుగా ఇలాంటి క్రేజీ ప్లాన్ వేస్తుంది. అసలు ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేక బ్యాక్ ఫైర్ అవుతుందా? ఇంతకీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఎవరో? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. లేటెస్ట్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో సుమారు 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీలు నివసిస్తున్నారట. గత 2 ఏళ్లుగా వీరిని గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియను కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. ఈ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకే 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ టైంలో అది రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం బంగ్లాదేశ్ నుండి 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు వంటి ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం లభించింది. అయితే ముస్లిం వలసదారులను దీని నుండి మినహాయించడంపై తీవ్రస్థాయిలో న్యాయపరమైన అలాగే సామాజిక చర్చలు నడుస్తున్నాయి. ఇక 2025లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు ముమ్మరం చేశారు. 2025లో కేవలం ఒక్క ఢిల్లీ నుండే సుమారు 2200 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను బహిష్కరించారు. అహ్మదాబాద్లో 2025 ప్రారంభంలోనే 890 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 నుండి కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్లో వందలాది మందిని గుర్తించి సరిహద్దులకు తరలించారు. కానీ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు BSF ఒక సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. జనరల్ గా ఎక్కడైతే కంచె వేయడానికి వీలులేని నదీ తీరాలు, చిత్తడి నేలలు లేదా మడ అడవులు ఉండి అక్కడి నుండి చొరబాటుదారులు రాకుండా ఉండేందుకు బార్డర్ వెంబడి ప్రవహించే నదుల్లోకి మొసళ్ళని, అడవుల్లోకి ప్రమాదకరమైన విషపాముల్ని వదలాలని ఆలోచిస్తోంది. నదుల ద్వారా లోపలికి వచ్చే క్రిమినల్స్ కి, అక్రమ వలసదారులకు ఈ పాములు, మొసళ్ళు ఒక భయాన్ని పుట్టిస్తాయని, తద్వారా చొరబాట్లు తగ్గుతాయని ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇక మీదట బార్డర్ దాటాలంటే కేవలం జమాలకే కాదు, ఈ భయంకరమైన జంతువులకు కూడా భయపడాలన్నమాట. ఇండియా బంగ్లాదేశ్ మధ్య దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉంది. సుమారు 175 కిలోమీటర్ల మేర ఈ అత్యంత క్లిష్టమైన సరిహద్దు ప్రాంతంలో ఈ డిటరెన్స్ ఫస్ట్ వ్యూహాన్ని అమలు చేయాలని BSF అనుకుంటోంది. కానీ అలా చేయడం అంత తేలిక కాదు. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక మొదటిది, BSF ఐడియా వినడానికి బాగానే ఉన్న సైంటిస్టులు మాత్రం వద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా సుందర్బన్ లాంటి ఏరియాల్లో ఆల్రెడీ సాల్ట్ వాటర్ మొసళ్ళు, కింగ్ కోబ్రా లాంటి డేంజరస్ స్నేక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వేరే చోట నుండి జంతువుల్ని తెచ్చి ఇక్కడ పడేస్తే అక్కడి ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. పైగా ఈ జంతువులు బార్డర్కి మాత్రమే స్టిక్ అయి ఉండవు కదా, ఆ ఊర్లలోకి వచ్చేసి లోకల్ జనం మీద దాడి చేసే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు చొరబాటుదారుల కంటే సామాన్య ప్రజలకే ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే సర్వైవల్ మ్యాటర్. వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఇంకో పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఒక ప్లేస్ లో ఉన్న జంతువుని ఇంకో కొత్త ప్లేస్ కి మార్చడాన్ని ట్రాన్స్లోకేషన్ అంటాం. కానీ అది చాలా రిస్క్తో కూడుకున్న పని. మొసళ్ళు తమకంటూ ఒక టెరిటరీ క్రియేట్ చేసుకుంటాయి. వాటిని కొత్త చోటికి పంపిస్తే అవి అక్కడ సర్వై అవ్వడం కష్టమవుతుంది. పైగా ఈ జంతువులు పెట్రోలింగ్ చేసే మన BSF జవాన్లకు కూడా ప్రాబ్లం కావచ్చు. ఒకవేళ క్రిమినల్స్కి గనక ఈ జంతువుల గురించి తెలిస్తే వాళ్ళు వీటిని తప్పించుకోవడానికి ఆల్రెడీ ప్లాన్ వేసుకునే ఉంటారు, లేదా ఇంకా ఘోరంగా వాటిని చంపి ప్రోటీన్ కోసం తినేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మూడో విషయం, బార్డర్ మేనేజ్మెంట్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉందన్న విషయం మనం ఇందాక డిస్కస్ చేసాం. కొండలు, నదులు, లోయల వల్ల ఇక్కడ నిఘా పెట్టడం నిజానికి చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ వేసిన ఫెన్సింగ్ కూడా పాతబడిపోయి సరిగ్గా పనిచేయట్లేదు. కానీ ఇలాంటి టైంలో కొత్త టెక్నాలజీ వాడాల్సింది పోయి ఇలా జంతువుల మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అలెగ్జాండర్ కాలంలో ఏనుగుల్ని, పాముల్ని యుద్ధాల్లో వాడారని కొన్ని కథలు ఉన్నాయి. కానీ ఈ మోడర్న్ రోజుల్లో ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి. సో అది సంగతి. బార్డర్లో మొసళ్ళని వదలడం అనే ఈ క్రేజీ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఇది నిజంగా చొరబాట్లను ఆపుతుందా లేక అనవసరమైన గొడవలకు దారి తీస్తుందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.